తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడేదేమో అనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మనోడు. ప్లీజ్ వద్దు అలా చేయదు ప్లీజ్, దోహదపడ్డాడు. నేను సరస్వతి పుత్రులయ్యా ప్లీజ్ బంగారం ప్లీజ్. అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది, తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది. ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూసాము. ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాము. ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడాను ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది, కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుందంటే అంతా ఇంత కాదు. దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది. అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ వేరే లేవి అనే ఫీలింగ్ రాలేదు. అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్. రికార్డింగ్లో కూడా చాలా హృదయంగా మదర్ తోటి పాడిన పాట రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బా కన్నింటి నీళ్ళు వచ్చేసి నాకు.